ఏం పెద్దనా బాధపడకు, ఇల్లంతా కూలిపోయేలా ఉంది. కాకపోతే మీరే పడవలు తీసుకొచ్చి ప్రకాశం బ్యారేజ్ని కూల్చినట్టు మా ఇల్లు కూడా కూల్చేస్తారా ఏంటి? అరే సురేష్, తెలియకుండా చేయరా అంటే తెలిసేలా చేసావు. ఈ వరదలు ఇలా పోతా ఉంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? కనీసం ఇలాంటి పరిస్థితులలో ఒక పూట భోజనం పెట్టే పరిస్థితి కూడా లేదు ఈ ప్రభుత్వం. నేను చూస్తుంటే 2 రోజులు అవుతుంది భోజనం చేసి. 2 గంటలైంది భోజనం చేసి. ఇందాకే అన్నం ప్యాకెట్లు పంపించారు బాబు గారు. బాబు గారు ప్రభుత్వంలో కడుపు మాడితే అన్నం పెడతారు. మీకే ఈ ప్రభుత్వం చేసే సహాయం చూసి కడుపు మండుతున్నట్టుంది. కడుపు మండి ప్రకాశం బ్యారేజీకి అన్నం పెడుతున్నావు. అది కాదండి. ఏది కాదు? అవసరమైన పులిహార మాటలు పక్కన పెట్టి ఈ సమయంలో 4 పులిహార ప్యాకెట్లు అన్న పంచు, పుణ్యం అన్న వస్తుంది. చెప్తే అర్థం కదా, ₹1,00,00,000 వసూలు వస్తా ఉన్నా అక్కడ నేను. 4 పాల ప్యాకెట్లు వ్యాన్ లోంచి పడేసి ₹1,00,00,000 పంచానంటావా? అందుకే నీ ఫ్యాన్ బయటకి విసిరేశారు. చెప్పేవాడు సైకో జగన్ అయితే వినోవాడు సాక్షి రిపోర్టర్ అని వాళ్ళకి చెప్పవా వెళ్ళి.